హాయ్ అందరికీ. సో మనం ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ పీస్ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టి అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఒక స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒక స్టిచ్ చేయాలి. ఈ విధంగా వేయడం వల్ల కుట్టు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత ఈ ఎడ్జెస్కి మనకి ఇంకా చేతి పని చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ మళ్ళీ ఎడ్జెస్ అంతా ఒక స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ మధ్య గమ్ కూడా పెడుతున్నారు. సో కొత్తగా నేర్చుకునే వారైతే స్టిచ్చింగ్ కొంచెం చేదిరిగే వరకు కొంచెం స్టిచ్చింగ్ చేసుకుంటేనే బెటర్ అని నా ఒపీనియన్. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అంతా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అని తెలవడం కోసం ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనము వచ్చేసి బ్యాక్ పార్ట్ని మెయిన్ క్లాత్ సో రైట్ సైడ్ ఉండేలాగా పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఫస్ట్ మనము నెక్ని స్టిచ్ చేసుకోవాలండి. నెక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. సో మన క్లాత్ జారకుండా ఉండడం కోసం అక్కడక్కడ కొంచెం పిన్స్ పెట్టుకోండి, ఓకేనా. నెక్ పార్ట్ని ఈ విధంగా కొంతమంది ఏం చేస్తారంటే స్టిచ్చింగ్ చేయకుండా గమ్తో అతుకు పెట్టేస్తారు. సో అలా చేసినా బాగానే ఉంటుంది. సో ఈ విధంగా ఒకసారి స్టిచ్ చేసుకొని పెడితే కూడా బాగుంటుందండి. నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఫినిషింగ్ అయితే ఇలా వస్తుంది మనకి. మనము ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఉల్టా తీసుకొని క్లాత్ గమ్ పెట్టుకోవచ్చు, లేదంటే స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి, ఓకేనా. డాట్స్ కోసం లెంత్ 4 ఇంచ్ తీసుకోండి. 1/2 ఇంచ్ పెట్టుకొని అక్కడ ఇక్కడ సైడ్ 2 సైడ్ మీరు స్టిచ్ చేసేసుకోవాలి, ఓకేనా. చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్ట్ సో 1 సైడ్ మనము ఆల్రెడీ ఒక స్టిచ్ చేసేసుకున్నాను, నేను చూస్తున్నారు కదా వీడియోలో. తర్వాత ఈ విధంగా పెట్టి కొంచెం మనం ఇంతకుముందు కొంచెం పావించంత తీసుకున్నాం కదా కటింగ్ వీడియోలో, ఆ విధంగా పావించి మందం స్టిచ్చింగ్ వేసుకోవాలి, ఓకేనా. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఉల్టా తీసి కొంచెం అన్నీ ఇలా పెట్టి స్టిచ్ చేసేసుకోండి. ఒకవేళ మీరు చేతి పని చేసుకోవాలనుకుంటే పెద్ద కుట్టు వేసుకోండి, చేతి పని అవసరం లేదనుకుంటే చిన్న కుట్టు వేసుకున్నా పర్లేదు. ఒకవేళ పర్లేదు అనుకుంటే స్టిచ్చింగ్ వేసుకున్నా పర్లేదండి. చేతి పని చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా బాగానే ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇది మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. దీనికి మనము మెయిన్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడే పెట్టుకోండి, ఎందుకంటే మనము నెక్ దగ్గర ఏం స్టిచ్ చేయట్లేదు. సో డైరెక్ట్గా ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ ఉండాలి, లైనింగ్ అటాచ్ చేసేసి స్టిచ్ చేసేసుకోండి, ఓకేనా. తర్వాత మెయిన్ డాట్స్ ఆల్రెడీ మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, స్టిచ్ చేసేసుకోవాలి. మనకు కప్పులాగా ఈ విధంగా వస్తేనే కొంచెం బాగుంటుంది అనమాట. అలా వచ్చే వరకు కొంచెం చూసుకోండి. చూసి మెయిన్ డాట్సే మనకు మెయిన్. ఫ్రంట్ పార్ట్ చాలామందికి కుదరదు. సో ఇది కుదిరితేనే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఓకేనా. స్టిచ్చింగ్ కొంచెం లూజు అలా ఉంటుందేమో, ఒకసారి మెయిన్ డాట్స్ దగ్గర చూసుకొని కట్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. ఫస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, మరలా చెప్తున్నాను. ఫస్ట్ వేస్ట్ క్లాత్ తర్వాత మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టండి, తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసేసుకోండి. ఈ విధంగా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉల్టా తీసుకుంటే మనకు మెయిన్ క్లాత్ అనేది పైనకు వస్తుంది, లైనింగ్ క్లాత్ మధ్యలోకి అది లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ మధ్యలోకి వచ్చేస్తుంది, ఓకేనా. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి 2 షేప్ బెల్టులు ఈ విధంగా పెట్టుకొని ఒకటి ఏంటంటే 2 మనకి ఉక్సుపట్టి సైడ్ కాజాపట్టి సైడ్ మనకి గుర్తు కోసం ఈ విధంగా ఒక పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను. పెట్టిన తర్వాత మనకి ఉక్సుపట్టి కాజాపట్టి సైడ్ నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. లెంత్ వచ్చేసి నీట్గా పెట్టుకొని ఒకసారి 2 సార్లు చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉన్నది కట్ చేసుకొని మధ్యలోకి మనం ఎక్కడైతే లైన్ గీసామో దాని మీద కట్ చేసుకోండి. చూసారు కదా, కాజాపట్టి సైడ్ ఉక్సుపట్టి సైడ్ షేప్ బెల్ట్ 2 ఎదురుగా పెట్టుకొని చూసుకోండి, ఓకేనా. ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్ మందం క్రాస్ కటింగ్ అయితే చేసుకోండి. ఆ విధంగా చేసుకోవడం వల్ల ఇంకా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలండి, ఓకేనా. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టి అటాచ్ చేసేసి మంచిగా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. షేప్ బెల్ట్కి ఏదైతే ఉందో కొంచెం ఒక 1/2 ఇంచ్ మందమన్నా ఇట్లా ఒక వదిలేసుకొని
ఇట్లా అటాచ్ చేసి పెట్టాలి. క్లాత్ అస్సలు లాగకూడదండి, ఎందుకంటే ఇది మనకు క్లాత్ లాగితే టైట్గా కుట్టు వచ్చేసి ఫినిషింగ్ బాగుండదు. ఈ విధంగా మలిచి కుట్టేసుకోవాలి. సో 2 సైడ్ల షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనకు 2 సరిపోయావా లేదా, ఉచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనము ఉక్స్ పట్టి కాజా పట్టిని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో మెయిన్ క్లాత్ పైన ఉండి మనకి ఒక 2 ఇంచ్ మందం క్లాత్ పెట్టి ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకోవాలి. తర్వాత మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. ఇది ఉక్స్ పట్టి కోసం అండి. ఓకేనా. సో క్లాత్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఫోల్డ్ చేసేసుకొని మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడికి ఫోల్డ్ చేసేసారు. ఓకేనా. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసేసుకోవాలి. మనకి ఉక్స్ పట్టిది వచ్చేసి లోపలికి వస్తుంది క్లాత్, కాజా పట్టిది వచ్చేసి పైకి వస్తుంది. ఓకేనా. ఈ విధంగా చేసుకున్న తర్వాత మన ఉక్స్ పట్టిది క్లియర్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి కోసం మెయిన్ క్లాత్ ఉల్టా పెట్టి దాని మీద క్లాత్ పెట్టుకోవాలి. లోపల నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కుట్టు వేసుకొని క్లాత్ అనేది పైనకి తీసుకోవాలి. మెయిన్ క్లాత్ పైనకి తీసుకోవాలి, రైట్ సైడ్ తీసుకొని ఈ విధంగా ఎక్కడైతే మనం స్టిచ్ చేసామో అక్కడికి మాత్రమే ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత కాజా పట్టి కోసం కాజాలు వేసుకోవడం కోసం మధ్యలోకి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 కుట్టు మధ్యలోనే మనకు కాజా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి అయిపోయిన తర్వాత ఒకసారి పెట్టుకొని చూడండి సరిపోయేది లేదు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఉల్టా పెట్టేసి ఈ విధంగా మనము షోల్డర్ దగ్గర ఒక కుట్టు అయితే తీసుకోవాలి. 1/2 ఇంచు మందం కుట్టేసేసుకోవాలండి, 1/2 ఇంచు సారీ. తర్వాత నెక్ పార్ట్ కోసం బెల్ట్ కోసం వచ్చేసి మనం క్రాస్ కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చెయ్యి మంచిగా తిరుగుతుంది నెక్ అటాచ్ చేసి కుట్టేటప్పుడు. ఓకేనా. ఈ విధంగా చిన్న చిన్నగా ఒక 1 ఇంచు మందం అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు ఎంత బెల్ట్ ఎంత అవసరం ఉంటుందో బ్లౌజ్కి ఆ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలను అటాచ్ చేసుకొని మనం ఒక స్టిచ్ చేసేసుకోవాలి. నెక్కి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బెల్ట్ని క్లోజ్ చేసి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి పైపింగ్ వేసుకోవాలనుకుంటే కనుక ఇలా వేసుకొని మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకొని మీరు చేతి పని చేసుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసి పైపింగ్ వేసుకుంటే కూడా సరిపోతుంది. ఓకేనా. నేను ఇక్కడ శారీ వచ్చి రెడ్ కలర్ కొంచెం డిజైన్ ఉందన్నమాట, అందుకని నేను రెడ్ కలర్ పైపింగ్ వేస్తున్నాను. ఓకేనా. పైపింగ్ వేసిన తర్వాత ఉల్టా తీసి ఇట్లా క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు అండ్ చేతి పని అయితే చేయలేము నాకు తెలిసినంతవరకు. స్టిచ్చింగ్ చేసేసుకుంటేనే మనకు బెస్ట్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాము. ఫస్ట్ ఒకసారి మధ్యలో ఒక డాట్ పెడతాం కదా, అక్కడ కరెక్ట్గా చూసుకొని కుట్టండి, లేదంటే హెచ్చు తగ్గులు అయ్యే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ని అస్సలు గుంజకూడదు, ఎందుకంటే హ్యాండ్స్ మనం ఈ విధంగా ముందుకు జరుపుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి. గుంజి పట్టినట్లయితే కుట్టు ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, టైట్గా వస్తుంది. కాబట్టి నిదానంగా కుట్టండి. ఇవి డబల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఓకేనా. చేసిన తర్వాత మన ఫినిషింగ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాం కదండి హ్యాండ్స్ దగ్గర, సంక భాగంలో అండ్ నడుము దగ్గర. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న ప్లేస్ అంతా ఒక స్టిచ్ చేసేసుకుంటే మనకు బ్లౌజ్ రెడీ అయిపోతుంది. సారీ అండి, ఏమనుకోకండి, నాకు కొంచెం కోల్డ్ అయింది, అందుకని మధ్యలో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకేనా. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా. బాయ్.